హలో గైస్, వెల్కమ్ టు మనహా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాయన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతాయన్నా కొత్తిమీర చట్నీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ సిలిండర్ ఆన్ చేసుకోవాలి. సిలిండర్ ఆన్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ సిలిండర్ ఆన్ చేసుకుంటూనే వస్తుందమ్మా అని అనకండి. ఏదో కామెడీ అలా అన్నాను, కొంచెం కామెడీ కూడా మాట్లాడాలని. తర్వాత అదేంటంటే చిన్న బాండి పెట్టేసాను. చిన్న బాండి పెట్టేసిన తర్వాత ఆయిల్ వేసినాక, ఆయిల్ వేడి అయినాక పల్లీలు వేసేయాలి. పల్లీలు వేసినామనుకో పల్లీలు కొంచెం మగ్గాలి. పల్లీలు మగ్గినాయంటే కొంచెం కాలాలి. మనం పల్లీలు నార్మల్ వేసి ఎలా కాలుతామో అలా కాలాలి. కాలిన తర్వాత పల్లీలు కాలిన తర్వాత మిరపకాయలు వేసేయాలి. మిరపకాయలు వేసి చిట అని కొంచెం చేతి కూడా తగిలినాయి. అబ్బా దేవుడా అనిపించింది. కానీ అప్పుడప్పుడు తగులుతుంటాయి అనుకోండి, అలా కామనే. తగులుతాయి అనుకోండి. అలా ఇంకా కొంచెం మగ్గినాయి. ఇక్కడ చూడండి, మగ్గిన తర్వాత మనం ఏం చేయాలి, కొన్ని మిరపకాయలు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసేయాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఏనో పచ్చిమిర్చి ఉంటే ఏనో చెప్తుంది ఈమె అని అనుకోకండి, చెప్పాలి. అంటే పచ్చిమిర్చి వేసేయాలి. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి మనం తీసి మన కారం తగినంత వేసుకోవాలి. కారం ఎంత వేసుకోవాలి అంత వేసుకోవాలని చెప్పాలి. కారం తగినంత వేసుకోవాలి. మాకు 2 times కావాలి కాబట్టి పచ్చిమిర్చి, ఎందుకంటే ఈరోజు మార్నింగ్ టిఫిన్ చేసుకోలేదు మనకు. మార్నింగ్ టిఫిన్ చేసుకోలేదు కాబట్టి 2 times రైస్ వండుకొని రైస్ తినేసాము. తర్వాత పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకున్నాం అనుకో. జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అది వేసిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసి కొంచెం కలిపి వెల్లిపాయలు వేసుకోవాలి. వెల్లిపాయలు కూడా వేసుకొని కరివేపాకు వేసుకొని వెల్లిపాయలు వేసుకున్నాం అనుకో. వెల్లిపాయలు వేసుకున్నాక కొంచెం కలపాలి. కలుపుతూ ఉన్నాక తర్వాత వీటిని అన్నిటిని తీసేసి టమాటాలు ఉంటాయి, మళ్ళీ టమాటాలు వేసుకోవాలి. అంటే ఆయిల్ వరకు మొత్తానికి తీసేసిన తర్వాత ఇప్పుడు టమాటాలు కట్ చేసిన టమాటాలు ఉన్నాయి కదా, టమాటాలు మొత్తం ఆయిల్లో కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా వేసాను. మళ్ళీ ఎక్కువ ఏం ఆయిల్ వేయలేదు. ఆయిల్ వేసి టమాటాలు ఉన్నాయి కదా, టమాటాలు అన్నీ వేసేసాను. టమాటాలు ఏంటంటే ఎంతవరకు ఉడకాలంటే పైన తోలు ఉంటుంది కదా, టమాటా తోలు, ఆ టమాటా తోలు పోయేంత వరకు అయితే ఉడకాలి. టమాటాలు ఉడికితేనే కొంచెం బాగుంటుంది, అంటే టేస్ట్ కూడా మంచిగా అవుతుంది. టమాటాలు ఉడకాలి. ఆ ఉడికిన తర్వాత అది ఆయిల్లోనే, మనం వాటర్ అస్సలు వేయొద్దు, ఆయిల్లోనే ఉడకాలి. ఆయిల్లోనే ఉడికిన తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి కదా, ఎందుకంటే సాల్ట్ వేసుకోవాలి. ఎల్లిపాయలు ఇప్పుడు వేస్తున్నాను. వెల్లుల్లి వేసి ఇలా కలుపుతున్నాను. నేను క్లారిటీగా మాట్లాడే రోజు వస్తుంది, క్లారిటీగా మాట్లాడతా. ఇప్పుడు మనకు అంతా రావట్లేదు కాబట్టి కొంచెం తడబడుతున్నా. దాన్ని కూడా మీరు కమెంట్స్ అయితే చేయకండి ఫ్రెండ్స్ ప్లీజ్, ఎందుకంటే నాకు సపోర్ట్ చేయాలి, అంతే. సపోర్ట్ చేయాలని కోరుకుంటా. కానీ ఇలా కమెంట్స్ చేసే వాళ్ళైతే మనం చూడకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మనం సోషల్ మీడియాకి వచ్చినాక నెగిటివ్ పాజిటివ్ రెండు ఉండాలి, కాదని నేను చెప్పను. కానీ మరీ నెగిటివ్ కమెంట్స్ వస్తే కొంచెం భయం అయితే ఉంటుంది. అబ్బా మోటివేషన్ కొన్ని ఛానల్లో కొంచెం కామెంట్స్ నెగిటివ్ కూడా వస్తాయి. కానీ నెగిటివ్ ఎంతవరకు రావాలో అంతవరకు నెగిటివే తీసుకుంటాం. అంతకన్నా ఎక్కువ నెగిటివ్ తీసుకుంటే ప్రతి ఒక్కరికి ఇచ్చి పడేస్తా ఆన్సర్ అనుకోండి. అలా ఉంటుంది అనుకోండి. మనకు కోపం ఎంత ఉంటుందో, ఎంత మంచిగా ఉంటామో అంత చెడ్డోళ్ళం కూడా అనుకో. తర్వాత ఉప్పు వేసినాం. పింక్ సాల్ట్ యూజ్ చేసాం మేము. ఉప్పు వేసిన తర్వాత నిజంగా మొత్తం కలిసినాక ఉప్పు వేసిన తర్వాత పుదీనా చట్నీ కదా, పుదీనా వేసుకున్నాను. పుదీనా వేసుకొని బాగా కొంచెం సేపు కాలాలి. ఈ టమాటాలు ఉడికిన తర్వాతనే పుదీనా చట్నీ తీసుకోవాలి. టమాటాలు ఉడికిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. నేనైతే మొత్తానికి మర్చిపోతున్నా. పసుపు వేసుకొని కలుపుకొని పుదీనా అవన్నీ కామన్గా చట్నీలో మనము తొందర ఏవి తొందర వేసినా అది ఉంటుందా. పుదీనా చాలా వేసినాం మేము. టమాటాలు కొంచెం తక్కువ వేసినాం. మీకు వీలైతే కొంచెం టమాటా ఎక్కువనే ఉండాలి. లాస్ట్ టైం చేసినప్పుడు బాగుంది, ఇది కూడా టేస్ట్ బాగుంది, కానీ లాస్ట్ టైం ఇంకా బాగుండే అని అనిపించింది. మనకు కూడా మనం రియాలిటీ చెప్పుకోవాలి. ఎందుకు మనకు బాగా లేకుండా బాగుందని మనం చెప్పుకోవద్దు అని నా ఒపీనియన్ అంతే. అయినాక కలుపుకున్నాము. ఇలా వేసి ఇంకా కలిపేసిన తర్వాత అది మొత్తం నూనెలో మొత్తం ఉడికి కొద్దిగా కావాలి. కొద్దిగా అయితే అది మంచిగా అయిపోయినాక ఉడుకుతుంటుంది. ఉడుకుతున్నప్పుడు మనం కలుపుతున్నప్పుడు అవతల మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తాడు అనుకోండి. ఇద్దరం కలిసి చేసుకుంటాం. ముందే చెప్తున్నా. ఒక్కరం అంటే అప్పుడప్పుడు ఇద్దరం హెల్ప్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ నేనే చేస్తాను అనుకోండి, అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుంటాడు.
అదొకటి. తర్వాత ఇలా కలిపేసిన తర్వాత మిక్స్ పట్టాలి కదా. మిక్స్ పట్టాలంటే ఇది ఆరాలి. ఆల్రెడీ మనం పల్లీలు వేసి కొంచెం ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ పల్లీలు పట్టాలి. పల్లీలు ఏంటంటే ఒకటి మిక్స్ విషయంలో ఒకటి మాట్లాడతాను. మిక్స్‌లా మీకు చెప్పాను. అది ఏంటంటే మనల్ని ఒకరు మోసం చేస్తే వేరే ఒకరు వాళ్ళని కూడా ఏదో ఒక విధంగా మోసపోతారు. అలా మాకు మిక్సీ విషయంలో ఒక వేస్ట్ ఫెలో నాకు నిజంగా వరస్ట్ అనిపిస్తుంది. ఆ వరస్ట్ ఫెలో మమ్మల్ని మోసం చేసింది అనిపించింది. వాడు ఎవడో మనకు తెలియదు కానీ అంత కోపం వచ్చింది. రెస్పెక్ట్ ఇవ్వాలి, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, లేదని కాదు. మన విషయంలో ఏదైనా తప్పు జరిగితే 100% వాడెవడో అనుకునే ఉంటాను. నేనైతే అట్లనే ఉంటాను. ఎందుకంటే ఓకే, అరే తెలియదని 3000 35 అనుకుంటా 35 ఏదో తీసుకున్నాడు. 35 తీసుకొని నార్మల్ కంపెనీ అని చెప్పి అది డూప్లికేట్ పీస్ ఇచ్చేసి నిజంగా దాంతోనే మేము ఎంత టార్చర్ అనిపిస్తున్నా అంత టార్చర్ అనిపిస్తున్నాం. తప్పదు. ఇప్పుడు మనకు ఎవరు లేడు కాబట్టి మనకు ఎవరు చేయడు కాబట్టి మనది మనమే చేసుకోవాలి కాబట్టి తప్పదు. కొన్ని రోజుల వరకు యూజ్ చేసుకోవాలి. తర్వాత మంచిది తెచ్చుకుందాంలే అనుకొని ఇప్పటివరకు అయితే యూజ్ చేసుకుందాంలే అని అనిపిస్తుంది. అదొకటి నిజంగా పోయి అడగాలన్నంత పిచ్చేస్తుంటుంది ఒక్కొక్కసారి నాకు మాత్రం. కానీ ఒక్కొక్కసారి నాకు ఎంత కోపం అంటే అంత కోపం వస్తుంటుంది. పోయి అడిగితే అయిపోతాయి కదరా బాబోయ్ ఎందుకని అనిపిస్తుంది. కానీ అడగాలి, అడుగుతా పక్కా ఎప్పుడో ఒకసారి. వీడియో కూడా పెడతాను. నిజంగా అంత కోపం వస్తుంటుంది. అలా అనిపిస్తుంది. ఓకే ఇడిచిపెట్టిన ఏదో సోది మాట్లాడినా అనుకోకండి ప్లీజ్. కొంచెం ఈ మిక్సీ గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది. ఇలా చూద్దాం. వేరే మాట మాట్లాడతారు కొంతమంది, వీడియోస్ పెట్టి వేరే మాట మాట్లాడతారు. అలా అంటే తర్వాత పల్లీలు మిక్స్ కట్టాను. మిర్చి మిక్స్ కట్టేసాను. మిర్చి అన్నాక అది తొందరగా మెదుగుతలేదు అసలు. కొంచెం వాటర్ పోస్తే తప్ప మెదుగుతలేదు. మేము పల్లీల దాంట్లో వాటర్ వేసాము. వేసి మెదిగించిన తర్వాత ఇది చల్లారిన తర్వాత టమాటాలు వేసుకున్నాము. టమాటా పుదీనా అవన్నీ వేసుకొని ఇంకా మళ్ళీ మిక్స్ కట్టిన తర్వాత అది కొంచెం కలుపుతూ మిక్సీ పట్టాలి. ఆపుతూ మిక్సీ చేయాలి. కానీ నిజంగా ఏందిరా బాబోయ్ అనిపించింది. లాస్ట్లో అయింది. ఇంకా మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ పొగుసేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ పొగుసేసుకోవాలి. మళ్ళీ పొగుసు ఎట్లా వేసుకోవాలంటే కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకొని అన్నంలో తింటే, అన్నంలో అయినా టిఫిన్లో అయినా ఎందులో తిన్నా సూపర్ ఉంటుంది. టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసింది అనుకోండి. నిజంగా నాకైతే భలే టేస్ట్ అనిపించింది. చాలా చాలా బాగుంది టేస్ట్ మాత్రం. నిజంగా మీకు కానీ నచ్చితే కానీ ఈ టేస్ట్ కానీ నచ్చితే కానీ ప్లీజ్ ఒకసారి చేసుకొని చూడండి. ఓకే, నువ్వేం చెప్తున్నావు అని అంత బాగుంది అని అనుకోకండి. ఓకే, బాగుంది కాబట్టే చెప్తున్నాను. మీకు నచ్చితే చేసుకోండి అని చెప్తున్నాను. మీకు నచ్చకపోతే నేనేం చేయలేను కానీ నచ్చితే చేసుకోండి. ఇంకొకటి అయిపోయింది. మిక్సీ కట్టేది కూడా అదే మనం పోక్స్ వేసుకునేది కూడా చెప్పేసాను కదా. నాకైతే మంచిగా చాలా టేస్టీగా అనిపించింది. ఏమైనా టిఫిన్ ఉంటే బాగుండే అనిపించింది కానీ రైసే తిన్నాం. అందుకే కదా మనం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ ప్లాన్ ఉంటాయేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూస్తే. నెక్స్ట్ వీడియోలో నేను బ్యాచిలర్ ఉన్నప్పుడు మా ఓనర్ ఒక రూమ్లో ఉన్నాం. నేను మా ఫ్రెండ్స్ కలిసి ఉన్నాము. ఆడ ఉన్నప్పుడు ఓనర్ ఎలా ఉండేది, ఆ ఓనర్ గురించి మాట్లాడుకుందామని అనుకుంటున్నాను. చూద్దాం. మీకు హైదరాబాద్లో రెంట్ దొరకాలంటే ఎంత కష్టం ఉంటుందో ఆ విషయం కూడా మాట్లాడుకుందాం. నిజంగా మీకు ఈ వీడియో కానీ నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంతవరకు చూశారు కదా వీడియో, మీకు ఇంతవరకు ఏదైనా నచ్చితే ఒక లైక్ ఇచ్చుకొని పోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.